నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన పోటీపై బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల ట్రంప్తో జరిగిన డిబేట్లో తాను సరిగ్గా పాల్గొనలేకపోయానని అంగీకరించిన బైడెన్ ఈసారి ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. చివరి వరకు పోరాడతానని, కమలా హ్యారిస్ తో కలిసి మరోసారి ట్రంప్ ను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే బైడెన్ ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ సీనియర్లు మాత్రం ఆయన్ను తప్పించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఆగస్టులో జరగనున్న పార్టీ ప్రతినిధుల సమావేశంలో డెమోక్రటిక్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిని మార్చుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రెసిడెంట్ జో బైడెన్ ఖండించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున తానే అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు. పోటీ నుంచి వైదొలగాలని తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. 81 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్ నిలవడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపైనే చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నికైన తర్వాత బైడెన్ అప్పుడప్పుడు తడబడ్డారు. అంతేకాక పేర్లు సైతం మర్చిపోయారు. దీంతో బైడెన్ ఆరోగ్యం బాగాలేదంటూ, ఆయనకు మతిమరుపు ఉందంటూ విమర్శలొచ్చాయి. ఇటీవల G7 దేశాల సదస్సుకు హాజరైనప్పుడు అందరూ ఒకవైపు ఉండగా బైడెన్ మరోవైపు తిరిగి అక్కడ ఎవరూ లేకున్నా మాట్లాడుతూ కనిపించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతేకాక విరాళాల సేకరణ సభలోనూ మాట్లాడిన తర్వాత బైడెన్ ఎటూ వెళ్లకుండా నిలబడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న ఒబామా వెళ్లి బైడెన్ ను చేపట్టుకుని వేదిక కిందకు తీసుకెళ్లిపోయారు. అయితే ఇటీవల కాలంలో బైడెన్ తరచూ ఇబ్బందులు పడుతుండటంతో ఆయన ఆరోగ్యంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వయసులో ఆయన అమెరికా ప్రెసిడెంట్ గా పోటీ చేయడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. ఇక జూన్ 27న జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లోనూ బైడెన్ తడబడ్డారు. అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో బైడెన్ వెనుకబడ్డంతో డెమోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. డిబేట్లో ట్రంప్ దూకుడును ఆయన తట్టుకోలేకపోయారని విమర్శలున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల బరి నుంచి బైడెన్ ను తప్పించారని పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ట్రంప్తో జరిగిన డిబేట్లో తాను తడబడినట్టు బైడెన్ కూడా అంగీకరించారు. అలసట కారణంగా తనకు నిద్రపోయేంత పరిస్థితి వచ్చిందన్నారు. ఇకపై చాలా అప్రమత్తంగా ఉంటారంటూ బైడెన్ తెలిపారు. బైడెన్ పోటీపై ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో బైడెన్ పోటీ చేస్తే ఓటమి తప్పదంటూ సొంత పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను తప్పించాలంటూ డిమాండ్ పెరుగుతోంది. ఇక బైడెన్ స్థానంలో కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు బైడెన్ స్థానంలో డెమోక్రటిక్ పార్టీ మిషెల్ ఒబామాను బరిలోకి దించుతోందని ప్రచారం జరుగుతుండగా కమలా హ్యారిస్ ను రంగంలోకి దించుతారని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ బైడెన్ స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నామినేని తానేనని, తననెవరూ తప్పుకోమనడం లేదన్నారు. తాను కూడా పోటీ నుంచి వైదొలగడం లేదని తెలిపారు. తుది వరకు పోరాడతానని, ఈ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని, ట్రంప్ను ఓడించేందుకు అండగా నిలవండి అంటూ బైడెన్ తన మద్దతుదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. జీవితంలో చాలాసార్లు కింద పడి పైకి లేచి పోరాడానని, ఎన్నిసార్లు పడిపోయామన్నది కాదు, ఎంత వేగంగా కోలుకున్నామనేదే ముఖ్యమన్నారు. అమెరికా సైతం వెనుకబడిన ప్రతిసారి బలంగా పుంజుకుని తానేంటో నిరూపించుకుందని, ఇప్పుడు తాను అదే చేయబోతున్నానని తెలిపారు. 2020లో లాగే ట్రంప్ను ఇప్పుడు కమలా హ్యారిస్ తో కలిసి నేను ఓడించబోతున్నట్టు తెలిపారు. అది అంత సులభం కాదని, దానికి అందరి మద్దతు కావాలని బైడెన్ లేఖలో కోరారు. మరోవైపు బైడెన్ పోటీపై వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల బరిలో నుంచి బైడెన్ తప్పకూడడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం బైడెన్ తన రాజకీయ జీవితంలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపింది. ట్రంప్తో సంవాదంలో తడబాటుపై ఆయన ఇప్పటికే స్పష్టతనిచ్చారని అధికార ప్రతినిధి కరీన్ జేన్ పియర్ గుర్తు చేశారు. ఇలాంటి ఆందోళనలు వ్యక్తమవడం సహజమే అయినప్పటికీ గతంలో ఆయన పనితీరును గమనించారని సూచించారు. 4 ఏళ్లుగా అమెరికాకు చేస్తున్న సేవలను మరవద్దని తెలిపారు. మరో 4 ఏళ్ల పాటు బైడెన్ సమర్థంగా పనిచేయగలరని భావిస్తున్నామని జీన్ పియర్ అన్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఆయనకున్న పాలనా అనుభవం మరెవరికీ లేదని తెలిపారు. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఇంకా పనిచేయాలనుకుంటున్నారని తెలిపారు. బైడెన్ ను సమర్థించేందుకు మీడియా సమావేశంలో ఆమె పలు ప్రయత్నాలు చేశారు.